నమస్కారం మిత్రులారా, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం తెలుసుకోబోయేది ఏంటంటే మదర్ ఆఫ్ ఆల్ డీల్స్. మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ అంటే ఏంటిది? అసలు దీనివల్ల మనకి ప్రయోజనం ఉందా లేదా? ఇదేంటంటే ప్రపంచంలో ఎక్కువ ట్రేడింగ్ అనేది ఎవరి చేతుల్లో ఉందంటే ఇండియా మరియు యూరోపియన్ కంట్రీ. ఈ రెండు దేశాల మధ్య 25% ఉంది. ఎందుకు దీన్ని ఈరోజు చెప్తున్నామంటే కొన్ని ఏళ్ళగా ఇండియాకి మరియు యూరోపియన్ కంట్రీస్కి ఈ డీల్ అనేది ఉంది. దీని మీద ఈరోజు మనకి ఒక క్లారిటీ అనేది వచ్చింది, ఒక మంచిగా వచ్చింది. అసలు ఈ మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ అనేది ఎప్పుడు మొదలైంది? 2007లో మొదలైంది ఇది. దాని తర్వాత కొన్ని రోజులు జరిగింది. దాని తర్వాత 2013లో ఎందుకు ఆపేశారు? అది మేబీ సంథింగ్ కొన్ని రీజన్స్ ఉండొచ్చు. దాని తర్వాత మళ్ళీ 2026 అంటే దాదాపుగా ఈ డీల్ కోసం మనం ఆల్మోస్ట్ 19 ఇయర్స్ వెయిట్ చేసాం. 19 ఇయర్స్. దీనివల్ల మాకేంటి యూజ్ అని చెప్తారా? దీనివల్ల ఏం ప్రయోజనం అంటారు? దీనివల్ల ఇప్పుడు మనకేందో యూజ్ నేను చెప్తా చూడండి, మీరు ఏనండి. దీనివల్ల ట్రంప్ ఇప్పుడు ఏడుస్తారు, కంటతడి పెట్టుకుంటాడు ఈ డీల్. ఎందుకంటే ఇది సంథింగ్. దాని తర్వాత నేను ఇది చాలా కష్టపడి వెతికాను గాయస్. నాకు తెలిసినంతవరకు మీరు నన్ను సపోర్ట్ చేస్తారనే అనుకుంటున్నాను. ఇప్పుడు మనం మెయిన్ విషయంలోకి వెళ్తే ఇండియా గూడ్స్ సూపర్ మార్కెట్ ఉండిద్ది. ఈ రెండింటి మధ్య ఇండియాకి, దాని తర్వాత యూరోపియన్ కంట్రీ అంటే జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ అవన్నీ ఉంటాయి కదా, ఇరాన్, ఇజ్రాయెల్, దాని తర్వాత ఇంగ్లాండ్, పోర్చుగల్ కదా ఫ్రెండ్. ఇవన్నీ ఉంటాయి కదా. వీటి మీద మనకి వాళ్ళకి మీరు నమ్ముతారో నమ్మరో తెలియదు కానీ 136 బిలియన్ అంటే ఎంత వస్తు మార్పిడి జరిగింది వారికి మరియు మనకి. దాని తర్వాత దీంట్లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఇప్పుడు కొత్త రూల్ వచ్చింది. ఆ కొత్త రూల్ ప్రకారం టారిఫ్ అనేది చాలా దారుణంగా పడచ్చు అని అంటున్నారు. మీరు నాకు తెలిసి మీ అంచనాకి, మీ ఊహకి అందనంత పడద్ది. ఎంత అనుకుంటున్నారు? దాదాపు కొత్త డీల్ ప్రకారం దగ్గర 96% వరకు టారిఫ్ అంటే నేను చెప్పాను కదా, అది అలా తగ్గిపోవచ్చు. దీనివల్ల వాళ్ళకేంది ప్రయోజనం, దాని తర్వాత మనకేంది ప్రయోజనం అంటే దీనివల్ల దగ్గర యూరోపియన్ కంట్రీస్కి 4 బిలియన్, మీకు 4 బిలియన్ అంటే 36,000 crores వాళ్ళకి మిగులుతాయి. దీంట్లో ఇప్పుడు ఏమేమి తగ్గలేదో నేను ఒకసారి మీకు స్క్రీన్ మీద పెడతా చూడండి. దీంట్లో మీకు సపోజ్గా ఒకటి చెప్తా చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు ప్రీమియం వైన్ బాటిల్ యూరోపియన్ కంట్రీస్లో 1000, అదే మన ఇండియాకి రావాలంటే 150% ట్యాక్స్, అంటే 150% టారిఫ్. 150% అంటే 1500 వేసుకోండి. అది 1000 ప్లస్ 1500 ఎంత? రెండు కలుపుకుంటే 2500. టారిఫ్ని ఇప్పుడు అసలు ఎంత లాంగ్ తగ్గియాలనుకున్నారంటే మేము ఊహకు అందదు. ఎంతంటే జస్ట్ 12%, 20% ప్రీమియం అయితే, మీడియం రేంజ్ ఇంకోటి అయితే 30%, అంటే 1000 ప్లస్ 200, 1200కి 2500కి దగ్గర 1300 డిఫరెన్స్ ఉంది. దాని తర్వాత మనందరికి ఎంతో ఇష్టమైన బీర్ మీద అయితే చాలా ఇదైతే మామూలు డీల్ అయితే కాదు ఫ్రెండ్స్. ఎందుకంటే 110% ఉన్నది టారిఫ్, 50% అంటే మీకు అందచ్చు. దాని తర్వాత మన ఇంట్లో కిచెన్లో ఉండిద్ది ఈ మధ్య ఏదో ఆల్వా గ్రీన్ ఆయిల్, మ్యాంగ్రూస్ ఆయిల్ ఉంటాయి కదా, అది మన ఇంట్లో రెగ్యులర్గా వాడేవి 45% ఉండేది. దాన్ని 0%, అంటే 0% అంటే ఫ్రీగా వచ్చినట్టే. ఇండియాలో మనం చేపల మార్కెట్కి వెళ్ళి మనకు సముద్రం పక్కన ఉంది, సముద్రం చేపలు తీసుకున్నట్టే ఇది. దాని తర్వాత ఫుడ్ అంటే మీకు ఇప్పుడు చాక్లెట్స్ వస్తాయి ఫ్రీగా. అక్కడ 100 రూపీస్ పడింది అనుకో మన చాక్లెట్, ఇక్కడ 100 రూపీస్. దీని మీద కూడా 0 చేసిండ్రు. ఎంత? 50% దగ్గర 0. ఫ్రూట్ జ్యూస్. దాని తర్వాత ఎక్సెట్రా ఫ్రూట్ జ్యూసెస్ అంటే మనం అక్కడ పండే ఇక్కడ పండవు కదా ఫ్రెండ్స్, అలాంటివి. దాని తర్వాత కివీ కూడా ఉండిద్ది. కివీ కూడా ఒక సర్టెన్ అమౌంట్ వరకు, అంటే 10%, అంటే ఇన్ క్వార్టర్ అంటే 1.5 టన్, 2 టన్, 3 టన్, ఆల్మోస్ట్ 100 టన్ ఎంతన్నా కావచ్చు. అది మాత్రం ఒక లిమిట్. ఎందుకంటే ఇక్కడ కూడా పండిస్తారు కదా, మన రైతులు కూడా
లాభపడాలని చెప్పి ఇలా చేసేది. అంతా సాసేజెస్ మీట్ మీద అయితే మరీ దారుణం. 110% నుంచి 50%. 50% అంటే ఇది చాలా చాలా తక్కువ. మరి ఇది అందరూ ఎంతగానో వెయిట్ చేసింది. ఈ డీల్ అసలు కుదరాల్సిందే 2013లో. అసలు 2013లో ఆగిపోవడానికి కారణం ఏంది? కార్స్. ఈ కార్స్ వల్ల ఆ రోజు ఆగిపోయింది. లేకపోయింటే మనకు ఆ రోజే ఇది వచ్చేది. ఈ కార్స్లో అసలు అంత ఎందుకంటే ఈ కార్లో BMW, మెర్సిడీస్, ఆడి, ఈక్యూఐ, దాని తర్వాత వేరే వేరే కంపెనీస్ ఉంటాయి. అసలు ఈ కార్స్ మీద 110% టారిఫ్. అంటే పొరపాటున మీరు ఒక లెక్క వేసుకోండి, 50 lakhs కార్ అయితే 50 lakhs టారిఫ్ కడుతున్నాను. అంటే 50 లక్షల రూపాయలు మనం ఓర్కిస్తున్నట్టు వాళ్ళకి. అంటే 1 crore ఇస్తున్నాం మనకి. అది ఇప్పుడు ఇది ఆల్మోస్ట్ మీకు మైండ్ పోయిద్ది. ఇది ఎంత రిడ్యూస్ చేస్తానంటే 110% ఉండేది జస్ట్ 10% అంటే ఇది కల్లోలమే, మామూలుగా ఉండదు. లగ్జరీ కార్స్ అనే మన రోడ్డు మీద తిరగటమే ఇంకా మీ ఊరు మా ఊర్లో. దాని తర్వాత దీన్ని బట్టి మన గవర్నమెంట్ కూడా ఒక రూల్ పెట్టింది. ఈ రూల్ ఏంటిదంటే కోటా. ఫస్ట్ కండిషన్ కోటా అని పెట్టారు. అంటే ఒక సంవత్సరం 2,50,000 కార్లు మాత్రమే వస్తాయి మనకి. దాని తర్వాత రెండో కండిషన్ ఏం పెట్టారు? కాస్ట్లీ వర్సెస్ లగ్జరీ. అంటే కాస్ట్లీ వర్సెస్ లగ్జరీ అంటే మీకు ఒకటి చెప్తాను. ఇప్పుడు టాటా మన దగ్గర కారు ఉంది, ఎలక్ట్రిక్ కారు ఉంది, 30 లక్షలు ఉంది మన దగ్గర. అక్కడ 30 లక్షలు ఉంది. దానికి అప్పుడున్నప్పుడు 30 లక్షలకి ట్యాక్స్ పడిద్ది, ఒరిజినల్ ట్యాక్స్. అంటే 110% ట్యాక్స్ పడుద్ది. 30 లక్షలకి నువ్వు 30 లక్షలు కట్టాల్సిందే. ఎందుకంటే ఇది మన దగ్గర కూడా మహీంద్రా, టాటా, ఎస్యూవి ఇవి ఉన్నాయి కదా, వీటి ప్రొడక్షన్ తగ్గిపోకుండా పెంచడానికి. అందుకు దీనివల్ల వాళ్ళకి 36,000 మిగులుతాయి. ఇది ఊరకేమీ చేయరు కదా, దీంట్లో చాలా పెద్దదే ఉంది. దీంట్లో ఎవరు ఊరికేం చేయరు. ఏదో చెప్పాడు థింక్ విత్ భార్గవ్ 96 చెప్పాడని చెప్పి రేపు వెళ్ళి మీరేం కొనుక్కోలేరు కదా ఫ్రెండ్స్. దాని తర్వాత ఇది ఇండియాకి మరియు యూరోపియన్ కంట్రీస్ మధ్య ఒక డీల్ జరిగింది. ఆ డీల్లో ఈయన ఇలా అన్నాడు, మన ట్రంప్ గారు చాలా తెలివిగా మాట్లాడాడు ఈసారి. ఎందుకంటే దీంట్లో మనకు కావాల్సింది టెక్నాలజీ ప్లస్ మెషినిజం ఇవన్నీ కావాలి. మన దగ్గర ఇప్పుడు అవి ఎక్కువగా లేవు అన్నప్పుడు ఇవి మనకు కావాలి. ఎక్కడ ఉన్నాయి? జర్మన్ అంటే యూరోపియన్ కంట్రీస్లో ఉన్నాయి. మనకు అది కావాలి. వీటిలో ఇప్పుడు 44% టారిఫ్ ఉంది అన్నప్పుడు అప్పుడు చాలా తగ్గిపోద్ది. మీరు అనుకుంటున్నారేమో 50% తగ్గిద్ది, అంటే 22%కి దిగిపోద్ది. అంటే మెషినిజం ఇవన్నీ మన దగ్గర కూడా ఇంప్రూవ్ అయితే దానికోసమే ఇది చేసేది. దాని తర్వాత ఎక్స్పోర్ట్ ఎక్కువైందనుకో మన రూపీ వాల్యూ కూడా మేబీ పెరగచ్చు. ఇంపోర్ట్స్ కన్నా ఎక్స్పోర్ట్స్ ఎక్కువైతే దాని తర్వాత మన దగ్గర జూట్, ఫైబర్, లెదర్ షూస్, లెదర్ స్లిప్పర్స్, జూట్ సంచులు, ఇంకా చాలా చాలా ఉంటాయి. మనకి తెలుసు కదా. అసలు ఇవి ఎందుకు చెప్తున్నామంటే ఇవి ఇంతకు ముందు బంగ్లాదేశ్ దగ్గర కొనుక్కునేవాళ్ళు. ఎందుకంటే అక్కడ మనకన్నా తక్కువ, చిన్న దేశం కదా, టారిఫ్ అనేది ఉండదు. మనతో పోల్చుకుంటే టారిఫ్ తక్కువ ఉండిద్ది కాబట్టి అక్కడ తీసుకోవడానికి యూరోపియన్ కంట్రీస్ చూస్తున్నారు. అదే ఇప్పుడు ఇండియాలో మొత్తం వీళ్ళు టారిఫ్లు అన్నీ పడిపోతే వాళ్ళు మన దగ్గర నుంచి ఏదో ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తారు కదా ఫ్రెండ్స్. మన జ్యువెలరీ సంథింగ్ ఇటు నుంచి అటు పంపించామనుకోండి, మనం ఎక్స్పోర్ట్స్ ఎక్కువ చేయడం అయింది. దాని తర్వాత వేరే కంట్రీస్ మన కంట్రీస్లో మెకానిజం అనేది పెరిగింది అనుకోండి ఫ్రెండ్స్. దాని తర్వాత ఇది తగ్గిపోయింది. మనం కూడా ఇప్పుడు చైనా ఎక్స్పోర్ట్ చేస్తుంది కాబట్టి వాళ్ళది కొద్దిగా మెరుగ్గా ఉంది. దాంతో మనము ఎక్స్పోర్టింగ్ పెడితే ఇంపోర్ట్స్ ఈక్వల్ అయితే మన రూపీ పెరగచ్చు. దాని తర్వాత ఇంకా పెరగచ్చు. దాని తర్వాత సర్వీసెస్ అంటే ఏంటిది? ఈ సర్వీసెస్ అనేది నాకు తెలిసి చాలా పెద్దది. యూరోపియన్ కంట్రీస్కి షార్ట్ టర్మ్లో వెరీ బిగ్ మచ్ ప్రాఫిట్స్ దే కేమ్, బట్ ఆఫ్టర్ ఇండియా హ్యావింగ్ సో మెనీ థింగ్స్, బికాస్ ఇండియా ఈజ్ ద ఫుల్లీ పవర్ఫుల్ నేషన్ ఇన్ అవర్ వరల్డ్. ఎందుకంటే దీని తర్వాత ఈరోజు రేపే ఏదన్నా మనకు సమస్య వచ్చిందనుకోండి ఫ్రెండ్స్, యూరోపియన్ కంట్రీస్ అన్నీ మన వెనకాల ఉంటాయి. యూరోపియన్ కంట్రీస్కి ఏదన్నా సమాధానం వస్తే మనం కూడా వెళ్ళి నించుంటాం. ఇంత ఫ్రెండ్స్ ఈ వీడియోకి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టిల్ ఎండ్ ద వీడియో. ఇంతవరకు చూశారంటే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం, గంట కొట్టడం మర్చిపోరు అని అనుకుంటున్నాను. ఇట్లు సెలవు. థింక్ విత్ బార్. బాయ్ ఫ్రెండ్స్.